ఇప్పుడే రామచంద్ర యాదవ్ గారి పైన ఇటీవల అంటే మొన్న ఆయన పుంగనూరు ప్రచారంలో ఉన్న సందర్భంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గంలో ఆయన సొంత మండలంలోకి ఈయన ప్రవేశించడం వల్ల ఈయన వల్ల పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఓడిపోతాననే ఒక నిర్ణయానికి వచ్చి ఎట్టి పరిస్థితుల్లోనూ యాదవ్ గారిని ఆ మండలంలో తిరగనివ్వకూడదనే ఉద్దేశంతో మా ప్రెసిడెంట్ గారి వెనక ఉన్నటువంటి క్యాన్వాయ్ని అలాగే మహిళా కార్యకర్తల మీద కూడా ఆయన దాడి జరిపించడం అనేది దాని మీద నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇలాంటి దాడులు చేయటం వల్ల వైఎస్ఆర్సీపీ పార్టీ పూర్తిగా ప్రజాస్వామ్య విరుద్ధంగా వెళ్తుందనేది మనకు అర్థమవుతుంది. ఇలాగా దాడులు జరిపి ఎలక్షన్లో నెగ్గడం అనేది ప్రజాస్వామ్యం అనిపించుకోదు. మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఓటమిని అంగీకరించడం వల్లే ఈ దాడి జరిగిందని మేమంతా భావిస్తున్నాము. ఆ యాదవ్ గారు ఒక వ్యక్తి అయితే కాదు. ఈ రోజును చూసినట్లయితే రామచంద్ర యాదవ్ గారు ఒక శక్తిగా రాష్ట్రంలో తయారవడం అనేది జరిగింది. మేము రాష్ట్ర వ్యాప్తంగా వేసినటువంటి మా పార్టీ భారత చైతన్య యువజన పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థులుగాను ఎంపీ అభ్యర్థులుగాను మేము పోటీ చేస్తున్న సందర్భంలో మాకు రాష్ట్ర వ్యాప్తంగా మా పార్టీకి వస్తున్నటువంటి ఆదరణ అనేది రోజు రోజుకు పెరిగిపోవడం వల్ల ఇది జీర్ణించుకోలేని స్థితిలో వైఎస్ఆర్సీపీ ఉంది. అలాగే అందరికీ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ బోడే రామచంద్ర యాదవ్ గారిపై జరిగినటువంటి దాడిని తీవ్రంగా మేము ఖండిస్తున్నాను. ఇలాంటి దాడులు మరొకసారి జరిగితే సహించేది లేదు. భారత చైతన్య యువజన పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా అంత తేలిగ్గా లేరు. దీని మీద చాలా సీరియస్గా స్పందిస్తారు. అందువల్ల మరొకసారి ఇలాంటిది జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంది. కాబట్టి ప్రభుత్వం మీద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఓడిపోవడం అనేది ఖాయము, తేలిపోయింది. అందువల్ల వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి కూడా ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అందువల్ల బోడే రామచంద్ర యాదవ్ గారే రేపు 24 ఎలక్షన్లో కింగుగా మారబోతున్నాడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. అందువల్ల ఇలాంటి దాడుల్ని మరొకసారి